ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401555768 8142832186. దళిత క్రైస్తవులపై ప్రభుత్వాల వివక్షను సహించేది లేదని, వెంటనే వారిని ఎస్సీలుగా గుర్తించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు అన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన దళిత ఉద్యోగుల యునైటెడ్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మతం మార్పిడి చేసుకున్నందుకు మౌలిక హక్కులు కోల్పోవటం అసమానతలకు దారితీస్తుందని పేర్కొన్నారు. పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సూచించినా ప్రభుత్వాలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం త్వరలో దళిత చైతన్య యాత్రలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకుడు పాలపతి విజయశ్రాజ్, ఐఆర్ఎస్ మాజీ అధికారి కురుగుంట్ల సెల్వన్ రాజ్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు సుధీర్, రిటైర్డ్ ఆర్ఎస్ఐ తిమోతి, పాలపర్తి ఆల్బర్ట్ మాథ్యూస్, బిషప్ శాంసన్, గూడూరు రవికుమార్, పాస్టర్ కె డేవిడ్ రాజు, కె పెద్దన్న, ఎంఈఎఫ్ ఎస్దాస్, పాలడుగు విజయేంద్ర బహుజన్, రాయపాటి జగదీష్, పాలపర్తి మోహన్, పాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గద్దపాటి విజయరాజు. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ను జాతీయ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జిల్లా స్థాయి దళిత ఉద్యోగస్తులతో ఈరోజు సదస్సు జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ఒక డిమాండు ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తూ ఉన్నాం. 2019వ సంవత్సరంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. వారు కేంద్రానికి తీర్మానాన్ని పంపించినప్పుడు ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కేంద్రంలో కూడా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మీరు 2019లో దళిత క్రైస్తవులకు ఏ వాగ్దానం చేశారో, ఏమి మాట ఇచ్చారో ఆ మాటను విశ్వసించి ఈరోజు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160కి పైగా మరి మెజారిటీ స్థానాలు అఖండ విజయాన్ని ఇవాళ మీ కూటమి సాధించిందంటే అందులో దళిత క్రైస్తవుల పాత్ర కూడా ఉన్నదనేటువంటిది మర్చిపోకూడదు. కనుక మీరిచ్చిన వాగ్దానం ప్రకారము దళిత క్రైస్తవ ప్రతినిధి బృందాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుసుకొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా మొదలుకొని కర్నూలు జిల్లా వరకు కూడా దళిత క్రైస్తవ చైతన్య యాత్రలు మేము చేయబోతూ ఉన్నాం. చలో ఒంగోలు మరి కార్యక్రమాన్ని కూడా తీసుకొని లక్షలాది మందిని ఒంగోలు పట్టణానికి తరలించి దళిత క్రైస్తవుల శక్తిని మేము చూపించబోతున్నాం. గతంలో లాగా
దళిత క్రైస్తవులు మౌనం వహించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ దళిత క్రైస్తవులు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. ఇవాళ మరి వారు సామాజిక ఉద్యమాలకు ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఈ యువతరం. కనుక మరి లక్షలాది మంది చైతన్యవంతమై ఈ యొక్క ఒంగోలు పట్టణానికి రాబోతూ ఉన్నారు. కనుక మేము ప్రత్యేకించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పి మీరిచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ, రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పటికీ మరి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే మాత్రం దళిత క్రైస్తవ చైతన్యం అనేటువంటిది ఊరుకోదు. దళిత క్రైస్తవుల మీద దాడులను కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ఎక్కడికక్కడ దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా రాష్ట్రంలో ఉంటుంది. కనుక ఈ విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి దళిత క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలి, చర్చిలకు కూడా తగిన రక్షణ కల్పించాలి, పాస్టర్లకు కూడా తగిన రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఈ సంస్థకు మా కుటుంబానికి దాదాపు 2 దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మా తండ్రి గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు ఈ సంస్థ యొక్క ఇది ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉందో, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి అనేటువంటి ఈ న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని సపోర్ట్ చేస్తూ ఉండడం జరిగింది. మరి ఈరోజు నేను కూడా వారి స్థానంలో, వారి అడుగుజాడల్లో నడుస్తూ గతంలో ఎన్నో కమిషన్లు, సచ్చార్ కమిషన్ కూడా ఈ విషయమై చెప్తూ, దళితులు ఇస్లాంలోకి కానీ క్రైస్తవ్యంలోకి మారినంత మాత్రాన వారి ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఏమాత్రం మారలేదు, వారు వివక్షతను ఎదుర్కొంటానే ఉన్నారని చెప్పి గతంలో సచ్చార్ కమిటీ చెప్పడం జరిగింది. దాని తర్వాత జస్టిస్ రంగనాథన్ కమిషన్ కూడా మతానికి కులానికి సంబంధం లేదని చెప్పి ఈ రెండింటిని వేరువేరుగా చూడాలని చెప్పి మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం అనేది చాలా న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వాలు ఈ నివేదికలు అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కాలయాపన చేసే విధంగా కొత్తగా మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో కొత్త కమిషన్ని వేయడం జరిగింది. మరి ఇదంతా ఎన్నో దశాబ్దాలుగా, దాదాపు 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని ఇంకెంతకాలం మీరు కాలయాపన చేస్తారు, ఇంకెన్ని రీసెర్చ్లు చేస్తారు, ఇంకెన్ని కమిషన్లు వేస్తారు? దయచేసి ఈ సభాముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేస్తున్న విన్నపం ఏంటి అంటే, ఇది ఒక న్యాయపరమైనటువంటి సమస్య, న్యాయపరమైనటువంటి డిమాండ్. నిజంగానే దళితులు వాళ్ళు మతం మార్చుకున్నా కూడా ఎంతో వివక్షకు గురవుతున్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించి మరి దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.